మధుమేహ బాధితులు న్యూరోపతిని అశ్రద్ధ చేయకూడదని డాక్టర్ టి శివకుమార్ చెప్పారు. మధుమేహ బాధితులలో రక్తంలో షుగర్ శాతం ఎక్కువ కాలం అధికంగా ఉండటం వల్ల నాడి కణజాలం జీవనక్రియల్లో అనేక అసాధారణ మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని SHOలో న్యూరోపతి ఉచిత పరీక్షా శిబిరం నిర్వహించారు. దీర్ఘకాల మధుమేహ బాధితులలో చోటు చేసుకునే ఈ అసాధారణ మార్పులే శాస్త్రీయ పరిభాషలో డయాబెటిక్ న్యూరోపతి అంటారన్నారు. నాడులలో సంభవించే మార్పుల వల్ల నాడుల ప్రధాన విధి అయిన నొప్పిని తెలిపే విధికి అవరోధాలు ఏర్పడతాయన్నారు. దీనివల్లనే శరీరంలో పాదాలలో గాయమైన, దెబ్బ తగిలిన, వేడి చలని ఉష్ణోగ్రతల్లో మార్పులను గుర్తించలేరన్నారు. మధుమేహ బాధితుల్లో ఈ న్యూరోపతిని గుర్తించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి ఆ న్యూరోపతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలన్నారు. సమావేశంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి, అజయ్ కాంత్, పావులూరి రమేష్ పాల్గొన్నారు. ఒక ట్యూబ్ కి టైర్ కి గతంలో ఫ్రంట్ ట్యూబ్లెస్ వచ్చినప్పుడు గతంలో పంచర్ వేస్తే సైకిల్ కి పంచర్లు ఉంటాయి చూసారా, ఆ టైంలో అక్కడక్కడ పంచర్లు పడతాయి అనమాట. దానివల్ల మనకి అది మంట, నొప్పి, తర్వాత చురుకు మంటలు అనేవి రావడం జరుగుతుంది. అది వైటమిన్ డి డెఫిషియన్సీ. అయితే డయాబెటిక్ లో కారణం ఏంటి అంటే, డయాబెటిక్ లో షుగర్లు అధిక శాతం ఉంటుంది. ఈ షుగర్ అధిక శాతం మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఇది మెటబాలిక్ ప్రక్రియలో సార్బిటాల్ అనే ఒక రసాయన పదార్థం విడుదలవుతుంది. షుగర్ కొద్దిగా ఉంటే నార్మల్గా రిలీజ్ అవుతుంది, షుగర్ ఎక్కువ ఉంటే ఎక్కువ రిలీజ్ అవుతుంది సార్బిటాల్ అనే పదార్థం. ఆ సార్బిటాల్ ఏం చేస్తుందంటే ఈ న్యూరాన్ మీద ఉన్నటువంటి మైలిన్ షీత్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఒక కెమికల్ కాబట్టి దానికి ఒక విష ప్రభావం అవసరం దానికి. కాబట్టి మైలిన్ షీత్ డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల అప్పుడు దానికి పంచర్లు పడతా ఉంటాయి. అదే వైటమిన్ బి డెఫిషియన్సీ వల్ల, మైక్రో న్యూట్రియంట్స్ వల్ల మైలిన్ షీత్ దెబ్బతింటది. ప్లస్ ఈ డయాబెటిక్ పేషెంట్లో ఈ డయాబెటీస్ వల్ల కూడా ఈ దీనివల్ల సార్బిటాల్ అనే పదార్థం వల్ల ఇది అవుతుంది. ఇంకా మూడవ కారణం వీటన్నిటికీ ఏంటంటే మనం తీసుకునే మందులు. మనం అనేక రకాల మందులు వాడుతుంటాం, షుగర్కే కాదు. నడుము నొప్పి వాడుతుంటాం, బెండకు వాడతాం, తలనొప్పి వాడతాం, జ్వరానికి వాడుతుంటాం, యాంటీబయాటిక్స్ వాడతాం. ఈ మందుల్లో కూడా కొన్ని రకాలు ఈ మైలిన్ షీత్ మీద ప్రభావం చూపుతాయి. వైటమిన్ బి ప్రభావం చూపిందో ఈ మందులు కూడా ప్రభావం చూపుతాయి. కానీ మనం నరాల దెబ్బతిన్నందువల్ల పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది. ఈ నరాల దెబ్బతినడానికి 3 కారణాలు. 1 విటమిన్స్ లోపం, 2 డయాబెటీస్, 3 వివిధ రకాల మందులు. ఉదాహరణకి ట్యూబర్క్లోసిస్ మందులు వాడతారు. వాళ్ళలో వైటమిన్ B12 డెఫిషియన్సీ, అది వైటమిన్ B12 మెటబాలిజం అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దానివల్ల ఇండైరెక్ట్ గా న్యూరోపతి డెవలప్ అవుతుంది. అక్కడ వైటమిన్ B12 డెఫిషియన్సీ, దానికి కారణం టీబీ డ్రగ్స్, ఇట్లా. కానీ కొన్ని రకాల మందులు కూడా న్యూరోపతి కారణం అవుతాయి. కానీ అసలు మాకు ఏ జబ్బు లేదండి, ఏ మందులు వాడలేదండి, మాకు మంటలో చురుకులు ఉన్నాయంటే దానికి కారణం వైటమిన్ బి డెఫిషియన్సీ అయి ఉంటుంది. లేదా మేము వైటమిన్ డెఫిషియన్సీ లేదండి, బాగానే ఉంది, షుగర్ లేదు అంటే అప్పుడు కారణం డయాబెటీస్ కానీ